అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చంద్రబాబు చేయలేకపోతున్నాడు. అసలు జగన్ గాని లేకపోతే మన రాష్ట్రం ఏమైపోతుందో అని చెప్పి కూడా ప్రజలు మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి మీరు ఎందుకు క్వశ్చన్ అడిగితే నవ్వుతున్నారేంటి? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోతున్నారా అంటే గత 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ముందల ప్రజావేదిక పగలగొట్టాడు. అది పెద్ద అభివృద్ధి చేశాడు. ప్రజావేదిక పగలగొట్టడం పెద్ద అభివృద్ధి. మళ్ళీ అలాంటిది మరి 35,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి మన రాష్ట్రానికి రాజధాని కావాలని రైతులు మరి తాతల తరాల పొలాలు మనకిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాటతో ముందుకొచ్చి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని చెప్పి అది నాశనం చేసి పరదాలు కట్టుకుని తిరిగాడు. అదొక పెద్ద అభివృద్ధి. ఆయన్ని ఎక్కడ మరి కొట్టి చంపేస్తారనుకున్నాడో ఏమో కానీ అదో పెద్ద అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి. మరి కబ్జాలు చేశారు, దమనకాండలు చేశారు, దాడులు చేశారు, రోడ్డు మీద తిరగకుండా చేశారు. అమరావతి రైతుల మీద ఏంటి మామూలుగా పొలిటికల్ ఏ పార్టీ అయినా పొలిటికల్ లీడర్స్ మీద ఏమి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, ఎస్సీ కేసులు, ఎస్టీ కేసులు ఇలాంటివి చాలా పెట్టారు. అవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంటే ఇవన్నీ అభివృద్ధి రాజధానికి అని అడుగుతూ ఉన్నాము ఇప్పుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మట్టుకి బాగా అభివృద్ధి చేశారు. అంటే దౌర్జన్యాలు, దాడులు, అరెస్టులు, అమరావతి ప్రజల్ని నడి రోడ్డు మీద పళ్ళిం కూడా లేకుండా అన్నం తినిపించిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది అభివృద్ధి చేయటమా అని చెప్పి అడుగుతా ఉన్నా. వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే అడ్డుకున్నారు. యువగళం పాదయాత్ర చేస్తుంటే లోకేష్ బాబు గారిని భయంతో అడ్డుకున్నారు. ఇవన్నీ అభివృద్ధి పనులు అడుగుతున్నాను. మరి కొన్ని వేల బంగారం మరి దోచుకున్నారు. లిక్కర్ కేసులు ఉన్నాయి, మరి కబ్జాల కేసులు ఉన్నాయి. ఎవరి దాకా ఎందుకండి? మా అమ్మగారు, నా సొంత విషయం చెబుతున్నాను ఇప్పుడు, అభివృద్ధి అంటే ఏంటనేది. మా అమ్మగారు మాకు పొలం ఒకటే బిట్టు ఉండేది, 1.5 ఎకరం. ముందు మా తాతగారు అమ్మారు, తర్వాత నా పేరునున్నది నేను అమ్మాను. మా అమ్మగారికి 12 సెంట్ల స్థలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అది కౌలుకి ఇస్తే అది కబ్జా చేయించుకుని ఆయన పేరు రాసుకున్నారు. అది మా తాతల పొలాలు ఆయన పేరు రాసుకున్నారు. ఇప్పుడు అంటే కౌలుకి ఇచ్చిన దారుడు ఇవాళ తన పేరు రాసుకున్నాడు. అది మారుస్తాక మేము నానా తంటాలు పడాలి. మా అమ్మగారు మళ్ళీ చనిపోయిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిందంట. ఇదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన పనులు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. వాళ్ళ ఇలాంటిది ఏమండి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. డబ్బులు అవసరము. ఇప్పుడు మనం ఏదో ఒక నగలు కొనుక్కుంటామండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక నెక్లెస్ కొనుక్కోవడానికి బంగారు షాప్కి వెళ్తా, ఒక 10,000లో కొనుక్కుందాం అనుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 15,000 అయింది. అది నచ్చింది మనం కొనుక్కోవాలా లేదా? కొనుక్కుంటాను నేను. అలాగే రాజధాని ఒక డిజైన్ వేస్తారు, అది నచ్చకపోతే మారుస్తారు. అవి మార్చినప్పుడు రూపాయి అయ్యిద్ది. ఆయన తెలివితేటలతో తీసుకొస్తారు. రాజధాని తీసుకొచ్చి ఆయన కడతాడు. కానీ ఆయన ప్రజలతో సొమ్ము తినే వ్యక్తి ఆయన కాదండి. ప్రజల సొమ్ము తినాల్సినంత అవసరం ఆ కుటుంబానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి మాటలు మాట్లాడదండి. ఏమన్నా దాచుకునే అలవాటు ఉంటే మా జగన్మోహన్ రెడ్డి అన్నయ్యకి మట్టుకి ఉంటుందండి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మా అన్నయ్య దోచుకున్న డబ్బులన్నీ తొందరగా తీసి ఆ ప్రజలకు ఖర్చు పెడితే బాగుండని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.